హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లా విద్య లీగల్ యాప్టిట్యూడ్ సిరీస్లో మనము సెకండ్ పార్ట్కి చూడబోతున్నాము. ఈ సెకండ్ పార్ట్లో మనము ఇంకొన్ని లీగల్ మ్యాగజైన్స్, ఇంకొన్ని లీగల్ టర్మ్స్ చూడబోతున్నాము. చాలామంది లాటిన్ మ్యాగజైన్స్, ఈ ఏదైతే లాటిన్ టర్మ్స్ ఉంటాయో ఈ టర్మ్స్ కనిపించగానే వెంటనే వాళ్ళు బట్టి కొట్టేస్తుంటారు. కొంతమంది ఈజీగా మార్క్స్ వస్తాయని ఇంటర్మీడియట్లో సాంస్క్రిట్ తీసుకుంటారు. సో రామ రామ రామస్య అని చెప్పేసి బాగా బట్టి కొట్టేస్తారు, ఎగ్జామ్ వరకు రాసేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మీరు ఇక్కడ ప్రిపేర్ అయ్యే లీగల్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో, లాటిన్ టర్మ్స్ కానీ ఈ మ్యాగజైన్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవి కేవలం మీరు ఎగ్జామ్ వరకే కాదు, రేపు మీ ప్రాక్టీస్లో కూడా ఇవి చాలా హెల్ప్ అవ్వబోతున్నాయి. బికాస్ దీస్ ఆర్ ప్రిన్సిపల్స్. ఓకే, సో ఈ ప్రిన్సిపల్స్, ఈ లీగల్ ప్రిన్సిపల్స్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్. సో వాటి బేసిస్ మీదే మీకు చాలాసార్లు జడ్జిమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఈ టర్మ్స్ మీరు మీ ప్రాక్టీస్ ఉన్నంతకాలం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ వై వీటిని ఏదో బై హార్ట్ చేసినట్టుగా కాకుండా ఆ టర్మ్స్ యొక్క మీనింగ్స్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి విత్ ఎగ్జాంపుల్స్ అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించాలి. సో ఒక్కొక్క వర్డ్ దాని మీనింగ్ ఏంటి అన్నట్టుగా చూస్తే మనకి ఎప్పటికీ గుర్తుండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో లెట్ us కంటిన్యూ విత్ అవర్ లీగల్ మ్యాగజైన్స్ అండ్ టర్మ్స్. సో మ్యాగజైన్స్లో మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మ్యాగజైన్ ఏంటి అంటే ఇంజూరియా సైనే డామ్నమ్. సో ఈ ఇంజూరియా సైనే డామ్నమ్ అనేది ఇన్ఫ్యాక్ట్ ఇది టాట్స్లో మనకి వస్తుంది. సో ఇన్ లా ఆఫ్ టాట్స్, ఇంజూరియా సైనే డామ్నమ్, డామ్నమ్ సైనే ఇంజూరియా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు అని అంటే, ఎప్పుడైనా ఇక్కడ మీకు ఇంజూరియా అనే టర్మ్ కనిపించగానే దీన్ని మీరు లీగల్ ఇంజురీ అని గుర్తుపెట్టుకోండి, లేదా లీగల్ రైట్, లేదా లీగల్ ఇంజురీ అంటే లీగల్ రైట్ ఒకటి వయలేట్ అయింది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సో ఇంజురీ అంటే ఏదో ఫిజికల్ ఇంజురీ అన్నట్టు గుర్తుపెట్టుకోవద్దు. అట్లీస్ట్ మీరు లాలో మాత్రం ఇంజూరియా అనే పదం కనిపించినప్పుడు ఒక లీగల్ రైట్ వయలేట్ అయింది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో దెన్ డామ్నమ్ అనగానే మీరు దాన్ని డ్యామేజెస్ అని చూడండి. సో డ్యామేజెస్ మనకి లిక్విడేటెడ్, అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అని ఉంటాయి. సో అంత డెప్త్కి ప్రాబ్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు లా సెట్ వరకు అయితే. సో ఒక ఫైనాన్షియల్ లాస్ లాగా, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ లాస్ ఫర్ విచ్ కాంపెన్సేషన్ మీరు అడగొచ్చు అన్నది మనము డామ్నమ్ అని అంటాం. సో సైనే అంటే వితౌట్. సో హియర్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. సో ఇంజూరియా సైనే డామ్నమ్ అంటే ఒక లీగల్ రైట్ వయలేట్ అయింది, బట్ యాక్చువల్ ఫైనాన్షియల్ లాస్ ఏమీ లేదు, యాక్చువల్ డ్యామేజెస్ ఏమీ లేదు, డ్యామేజెస్ అడగడానికి లేదు అని అంటే మీరు కాంపెన్సేషన్ కోర్ట్స్ నుంచి అట్లా ఏమీ మీకు ఆ అవకాశం ఉండదు, ఎందుకంటే మీకు యాక్చువల్ ఫైనాన్షియల్ లాస్ ఏమీ అవ్వలేదు. కానీ లీగల్ రైట్ వయలేట్ అయిందా? ఎస్, లీగల్ రైట్ వయలేట్ అయింది. కానీ యాక్చువల్ ఫైనాన్షియల్ లాస్ మీకు అయిందా? లేదు. సో ఇలాంటప్పుడు ఏంటి అన్నప్పుడు, సో ఈ ప్రిన్సిపల్ మనము ఇంజూరియా సైనే డామ్నమ్ అని అంటాం. సో మనకి ఇంపార్టెంట్ కేసులో ఇందులో ఏంటి అని అంటే యాష్బీ వర్సెస్ వైట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కేస్ లా విత్ రెస్పెక్ట్ టు ఇంజూరియా సైనే డామ్నమ్. సో ఆ కేసులో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ కూడా సిమిలర్. మీకు ఓటు వేసే రైట్ ఉంటుందా? ఎస్. సో ఓటింగ్ ఈజ్ యువర్ రైట్. అఫ్ కోర్స్ ఫండమెంటల్ రైట్ కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ లీగల్ రైట్. ఇట్స్ ఆల్సో ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఇఫ్ యు ఆర్ కాన్స్టిట్యూషన్లో కూడా మీరు యువర్ రైట్ టు గెట్ ఎన్రోల్డ్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ మీకు ఉంటుంది. సో మీకు ఒక లీగల్ రైట్గా ఉన్న రైట్ టు ఓట్, ఒకవేళ మీరు బూత్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఓట్ వేయనివ్వలేదు అనుకోండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్, సో ఇక్కడ మీకు మీ లీగల్ రైట్ వయలేట్ అయిందా? ఎస్. కానీ దీనివల్ల మీకు ఫైనాన్షియల్ లాస్ కానీ ఏదైనా వచ్చిందా? యాక్చువల్గా ఏమైనా డ్యామేజ్ అయిందా? అవ్వకపోవచ్చు. ఓకే, మీకు దానివల్ల పెద్ద లాస్ ఏమన్నా అయిందా? లేదు, లాస్ ఏమీ లేదు. మేబీ అఫ్కోర్స్ సమ్ సైకలాజికల్గా కాస్త ఉండొచ్చు. ఈవెన్ రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో చాలామంది అన్నారు మా పేర్లు ఓటర్స్ లిస్ట్ నుంచి తొలగించారు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతుంటాం. సో ఇలాంటి పరిస్థితులు మనం ఏమంటామంటే ఇంజూరియా సైనే డామ్నమ్ అని అంటాం. సో లీగల్ రైట్ వయలేట్ అయింది, బట్ యూ డి నాట్ లూజ్ మనీ ఆర్ యూ డి నాట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ లాస్ యాజ్ సచ్. సో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంజూరియా అని కనిపించినప్పుడు ఏంటంటే లీగల్ రైట్ వయలేషన్ ఆర్ లేకపోతే లీగల్ ఇంజురీ అని గుర్తుపెట్టుకోండి. సో
దీనికి ఇన్ఫ్యాక్ట్ అష్బీ వర్సెస్ వైట్ కేస్లో కూడా ఏంటి అని అంటే, సో ఎవరైతే ఒక లీగల్ రైట్ ఉంటుందో, సో ద పర్సన్ వెన్ హీ గోస్ టు ఓట్, దట్ పర్సన్స్ రైట్ అతన్ని ఆపేస్తారు ఓటే వేయకుండా. సో అతని లీగల్ రైట్ వైలేట్ అవుతుంది. సో హీ గోస్ టు ద కోర్ట్. సో యాక్చువల్ ఫైనాన్షియల్ లాస్ లేదు, కానీ హీ గోస్ టు ద కోర్ట్ అన్నట్టు. సో నెక్స్ట్ దీనికి ఆల్మోస్ట్ కాస్త ఆపోజిట్గా ఉండేది ఏంటి అంటే డామ్నమ్ సైన్ ఇంజూరియా. సో ఇక్కడ ఏంటి, డామ్నమ్ అంటే డ్యామేజెస్ అని అన్నాం, సైన్ అంటే వితౌట్, ఇంజూరియా ఐ సెడ్ లీగల్ ఇంజురీ లేదా లీగల్ రైట్ వైలేషన్. ఇక్కడ ఒక పర్సన్ లాస్ సఫర్ అవుతున్నాడు, కానీ లీగల్ రైట్ వైలేట్ అయిందా, లేదు, ఎలాంటి లీగల్ రైట్ కూడా వైలేషన్ లేదు అని అర్థం. ఎగ్జాంపుల్, ఒకతను ఒక టీ స్టాల్ పెట్టాడు. సో టీ స్టాల్లో ఇన్ఫ్యాక్ట్ కాలక్రమేణా ఏమైందంటే పక్కన ఇంకో కొత్త ఒక టీ షాప్ ఓపెన్ అయింది. మీరు చూస్తుంటారు కదా, కొత్త జ్యూస్ సెంటర్ సో అండ్ సో అని చెప్పేసి హంగులతోటి కొత్త టీ షాప్. సో అందరూ అక్కడికి వెళ్తున్నారు, తన ఓల్డ్ కస్టమర్స్ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. సో ఇతనికి లాస్ వచ్చింది, అతను లాస్ సఫర్ అయ్యాడా, ఎస్. కానీ పక్కన టీ షాప్ పెట్టడం అనేది వాళ్ళ లీగల్ రైట్ కదా, ఇతని లీగల్ రైట్ ఏమన్నా వైలేట్ అయిందా పక్కన వాళ్ళు టీ షాప్ పెడితే, అదేమీ లేదు. సో హిస్ లీగల్ రైట్ డిడ్ నాట్ గెట్ వైలేటెడ్, బట్ ఫైనాన్షియల్ లాస్ హ్యాపెండ్, ఎస్. దీనికి ఒక సిమిలర్ కేసులో, ఒక ఫేమస్ కేసులో ఏంటి అంటే గ్లౌసెస్టర్ గ్రామర్ స్కూల్ అని అంటాం. గ్లౌసెస్టర్ గ్రామర్ స్కూల్ కేస్. ఇది కూడా సిమిలర్, ఈ టీ షాప్ ఎలా చెప్తున్నానో ఈ టీ స్టాల్ లాగా. సో ఒకతను స్కూల్ రన్ చేస్తూ ఉంటాడు. సో అందులోని కొంతమంది టీచర్సే వెళ్ళి పక్కన వేరే ఒక స్కూల్ ఓపెన్ చేస్తారు కొత్తగా. సో వాళ్ళు తక్కువ ఫీ ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ స్కూల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి లాస్ అవుతుంది. సో వెన్ దే గో టు ద కోర్ట్ ఏమని అంటుందంటే, సో నీకు ఇక్కడ లీగల్ రైట్ ఏం వైలేషన్ లేదు కదా, సో అలాంటప్పుడు హౌ కెన్ యూ కమ్ టు ద కోర్ట్, వీ కెనాట్ గివ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజెస్, మీకు ఏమీ కాంపెన్సేషన్ అట్లాంటిది ఏమీ ఇవ్వలేము, ఎందుకంటే మీకు ఎలాంటి లీగల్ రైట్ వైలేషన్ జరగలేదు అని అంటారు. అదే మీకు ఇంజూరియస్ అయిన డామ్నమ్, ప్రీవియస్లో చూసి ఇంజూరియస్ అయిన డామ్నంలో అఫ్ కోర్స్ యూ క్యాన్ గో టు ద కోర్ట్ బికాజ్ మీ లీగల్ రైట్ వైలేట్ అయింది, మీరు అక్కడ రెమెడీ అడగొచ్చు. సో ఈ రెండు ప్రిన్సిపల్స్ మనము టాట్స్లో చూస్తాము, ఇంజూరియా సైనే డామ్నమ్, డామ్నమ్ సైనే ఇంజూరియా. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇంజూరియా అని కనిపించినప్పుడు లీగల్ రైట్ వైలేషన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లీగల్ మ్యాగజైన్ చూద్దాం. సో క్వై ఫెసిట్ పర్ ఏలియం ఫెసిట్ పర్ సే. ఏంటి అంటే దీని మీనింగ్ ఏంటి, హీ హూ యాక్ట్స్ త్రూ అనదర్ యాక్ట్స్ హిమ్సెల్ఫ్. అంటే ఏ పర్సన్ ఒకవేళ మీరు కాకుండా మీ తరపున ఎవరినైనా రిప్రజెంటేటివ్ని పంపించి ఏదైనా పని చేపించినప్పుడు అప్పుడు మీరు కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. సో హీ హూ యాక్ట్స్ త్రూ అనదర్, ఇంకొక పర్సన్ ద్వారా మీరు ఒకవేళ ఏదైనా యాక్ట్ చేపిస్తే దానికి మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. సో ఎ పర్సన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్షన్స్ డన్ బై అనదర్ ఆన్ హిస్ బిహాఫ్. మీ బిహాఫ్ మీద వేరే వాళ్ళతో మీరు పని చేపించారు. అది జనరల్గా ఎలాంటి పరిస్థితిలో ఉంటుందంటే ఒక ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటుంది. ఒక ఎంప్లాయర్ తన ఎంప్లాయీ తోటి పని చేపిస్తూ ఉంటాడు. ఓకే, సో ఆ ఎంప్లాయీ ఒకవేళ లెటర్సే అతను ఏదైనా ఎంప్లాయ్మెంట్లో భాగంగా ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, లెటర్సే ఏదైనా ఒక స్కామ్ చేశాడు అనుకోండి, ఎంప్లాయర్ బాధ్యత కూడా ఉంటుంది. ఆ ఎంప్లాయీ ఏదైనా కూడా ఎవరినో కస్టమర్స్ని ఏదో చీట్ చేశాడు, అప్పుడు ఎంప్లాయర్ బాధ్యత కూడా ఉంటుంది. హీ కెనాట్ సే ఒక ఎంప్లాయీ తప్పండి అని చెప్పేసి తప్పించుకోవడానికి ఉండదు. అలాగే మనము ఒక ప్రిన్సిపల్ ఏజెంట్ అని అంటూ ఉంటాము. సో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్, కొన్నిసార్లు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తుంటారు ఇలా. సో సిమిలర్లీ ఎంప్లాయర్ సర్వెంట్ రిలేషన్షిప్, ఇలాంటి వాటిల్లో ఏంటి అని అంటే, సో అదొక సర్వెంట్ తప్పు, ఒక ఎంప్లాయీ తప్పు అని చెప్పేసి తప్పించుకోవడానికి లేదు, మీరు కూడా రెస్పాన్సిబుల్ అయినట్టే. ఈ ప్రిన్సిపల్ని మనము టాట్స్లో ఏమంటామంటే వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. ఇది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అండి, వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం దీన్ని. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒక పాలిటీషియన్ తనంతట తాను బ్రైబ్ తీసుకోకుండా తన ఎంప్లాయీ తన అసిస్టెంట్ను పంపించి బ్రైబ్ తీసుకున్నాడు అనుకోండి, బట్ లేటెస్ట్ ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు దొంగలా అయితే తెలుస్తుంది. ఏంటి అని అంటే నేను కాదు కదా తీసుకుంది, నా అసిస్టెంట్ కదా అని చెప్పి తప్పించుకోవడానికి ఈజీగా వీల్లేదు. ఆ చైన్ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తారు. లింక్ ఎస్టాబ్లిష్ చేసి అఫ్కోర్స్ ఆ పొలిటీషియన్ కూడా హీ మే హ్యావ్ టు ఫేస్ charges. So it may apply to bureaucrats as well. So this is legal maxim quae fecit per alium fecit per se. Next, fiat justitia ruat caelum. So fiat justitia
ruat caelum అంటే లెట్ హెవెన్స్ ఫాల్ బట్ జస్టిస్ షుడ్ బి డన్ అని అర్థం. అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ, ఏం జరిగినా సరే, ఎలాంటి కాన్సిక్వెన్స్ ఉన్నాయి కానీ జస్టిస్ జరగాల్సిందే అని అనడాన్ని, ఆ ప్రిన్సిపల్ని మనం ఏమంటామంటే, సో ఫియట్ జస్టిషియా రుయట్ కేలం అని అంటాం. సో అంటే జస్టిషియా అంటే జస్టిస్, ఫియట్ అని అంటే షుడ్ బి, ఓకే, ఇట్ షుడ్ బి డన్ అని అర్థం. రువాట్ అంటే ఫాల్ అని అర్థం. కేలం అని అంటే స్కైస్ కానీ లేకపోతే హెవెన్ అని అర్థం. సో ఇవన్నీ కూడా లాటిన్లో అంటాం అన్నట్టు. సో ఇక్కడ మనం ఒకవేళ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇది జస్టిషియా నుంచి జస్టిస్ జరగాలి అనేది అర్థమవుతుంది. సో కేలం అంటే ఒక కల్లోలం అనుకోండి, సంథింగ్ లైక్ కల్లోలం జరిగినా సరే మనకు జస్టిస్ జరగాల్సిందే అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సో అంటే లెట్ హెవెన్స్ ఫాల్ అనేది జనరల్లీ ఇంగ్లీష్లో కామన్ యూసేజ్ అన్నట్టు. అంటే ఏం జరిగినా సరే, సో అతను అవతల వ్యక్తి ఎంత పవర్ఫుల్ అయినా సరే, ఓకే, రీసెంట్లీ యూఆర్ సీయింగ్ యూనో ఒక పాక్సో కేసు వచ్చేసి ఒక పొలిటీషియన్ సన్ ఇన్వాల్వ్డ్ అన్నప్పుడు కూడా చాలామంది ఏమంటున్నారంటే ఎవరు పవర్ఫుల్ అయితే ఏంటి, ఎవరు పవర్ఫుల్ అయితే ఏంటి, ఏదో కేంద్ర మంత్రి కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ జస్టిస్ జరగాల్సిందే అన్న ప్రిన్సిపల్ ఏదైతే అలా అంటున్నారు చాలామంది, అదే దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు దిస్ ఫియట్ జస్టిషియా రువాట్ కేలం అని అంటారు. సో పొలిటికల్ ప్రెషర్ ఉన్నా ఏదున్నా సరే జస్టిస్ జరగాల్సిందే అనేదాన్ని ఫియట్ జస్టిషియా రువాట్ కేలం అని అంటాం. నెక్స్ట్ డి మినిమిస్ నాన్ క్యూరాట్ లెక్స్ అని అంటాం. అంటే లా డస్ నాట్ కన్సర్న్ ఇట్ సెల్ఫ్ విత్ ట్రైఫల్స్ అని అంటాం. అంటే ట్రైఫల్స్ అని అంటే ట్రివియల్ మ్యాటర్స్ అని కూడా అర్థం. సో మినిమల్ మ్యాటర్స్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో లా పట్టించుకోకూడదు. అంటే సో లా షుడ్ నాట్ కన్సర్న్ ఇట్ సెల్ఫ్. లా ఈ చిన్న చిన్న విషయాలన్నింటినీ పట్టించుకుంటూ యూనో తన విలువైన సమయాన్ని కోర్టు వృధా చేయకూడదు అన్నట్టుగా. సో ద లా డస్ నాట్ బాదర్ స్మాల్ ఆర్ ట్రివియల్ మ్యాటర్స్. ఏదో యూనో ఇద్దరు ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఉంటారు. సో ఒకడు ఏదో షర్ట్ మీద ఏదో వేస్తాడు, చిన్న మట్టి ఇలా వేస్తాడు, షర్ట్ మీద ఏదో మరకలు అవుతాయి, లేదా ఏదో బైక్స్ మీద వెళ్తూ ఉంటారు, ఏదో చిన్న యూనో స్క్రాచ్ అవుతుంది, ఒక బైసికల్కి చిన్న స్క్రాచ్ అవుతుంది, దాంతో ఏదో అదొక లీగల్ మ్యాటర్గా చేసి దాన్ని కోర్టుకి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా చేయాలా? నో, కోర్టు వాటిని ట్రైఫల్స్గా కన్సిడర్ చేస్తుంది. అంటే చాలా ట్రివియల్ మ్యాటర్స్గా కన్సిడర్ చేస్తుంది. లా షుడ్ నాట్ కన్సర్న్ ఇట్ సెల్ఫ్ విత్ స్మాల్ మ్యాటర్స్. సో ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మినిమిస్ అని ఉంది అంటే మినిమల్ మ్యాటర్స్ అని, చిన్న చిన్న విషయాల్లో లెక్సర్ అన్నప్పుడు లా షుడ్ నాట్ కన్సర్న్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ నాట్ కన్సర్న్ విత్ దీస్ స్మాల్ మ్యాటర్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఒక ప్రిన్సిపల్ ఇది క్యావియాట్ ఎంప్టర్. సో మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ లా వచ్చిన తర్వాత ఈ క్యావియాట్ ఎంప్టర్ అనేది ఆల్మోస్ట్ లేకుండా పోయింది. సో క్యావియాట్ ఎంప్టర్ అనేది ఏంటంటే లెట్ ద బయర్ బి అవేర్. మీరు ఏదైనా కొనుక్కుంటున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, కన్జ్యూమర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బయర్ షుడ్ బి అవేర్. మీరు ఏం కొంటున్నారు గూడ్స్ని మీరు కేర్ఫుల్గా చెక్ చేసుకోండి, దాన్ని పరిశీలించే మీరు కొనుక్కోవాలి అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో అది క్యావియాట్ ఎంప్టర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఏదో ఒక ఫోన్ ఆర్డర్ చేస్తున్నారు ఆన్లైన్లో అమెజాన్లో, అప్పుడు మీరు అది కొత్త ఫోనా లేకపోతే సెకండ్ హ్యాండ్ ఫోనా, ఓకే, ఆల్రెడీ రీఫర్బిష్డ్ ఫోన్స్ కూడా కొన్నిసార్లు అమ్ముతుంటారు, అది ఎలాంటి ఫోన్ అని మీరు సరిగ్గా పరిశీలించి కొనుక్కోవాలి. సో అది ఇట్స్ అలాంటి ప్రిన్సిపల్ ఏదైనా ఉంటే దాన్ని క్యావియట్ ఎంప్టర్ అని అంటాం. సో బట్ ఈ ప్రిన్సిపల్ ఒకప్పుడు ఉండేది మనకి. సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అని ఉండేది 1930. సో ఈ యాక్ట్లో మనకి క్యావియాట్ ఎంప్టర్ అనేది బలంగా ఉండేది. అయితే స్లోగా కాలక్రమేణా మనం ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో దిస్ ఈస్ 2019. 2019కి వచ్చేసరికి అంత బయర్సే జాగ్రత్తగా ఉండాలా, మరి వినియోగదారులు అంత పరిశీలించి కొనుక్కోవాలి అది అంటున్నారు. కానీ మరి సెల్లర్స్ ఏదైనా డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ కానీ డెఫిషియన్సీ ఇన్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఎందుకు వినియోగదారులే అంత అలర్ట్గా ఉండాలి, మన హక్కు కాదా? సో కన్జ్యూమర్ రైట్స్ పెరిగిన క్రమంలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత మనము వీ హ్యాడ్ గాన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ క్యావియాట్ వెండిటర్ అని అంటున్నాం. సో ఎంప్టర్ అని అంటే కొనుక్కుంటున్నవాడు అని గుర్తుపెట్టుకోండి. క్యావియాట్ అని అంటే బీవేర్ అని అర్థం. క్యావియాట్ అంటే కాషన్. ఓకే, కాషన్ ఎంప్టర్ అంటే ఎవరు ఎంప్టీ చేస్తారు, కొనుక్కునేవాడు స్టోర్ నుంచి ఎంప్టీ చేస్తాడు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో అది క్యావియాట్ ఎంప్టర్. మీరు వెండర్ అనే పదం వినే ఉంటారు. వెండర్ అంటే సెల్లర్ అని అర్థం. సో క్యావియాట్ వెండర్ ఆర్ వెండిటర్ అని గుర్తుపెట్టుకోండి. సో సెల్లర్ షుడ్ బి అవేర్.
ఓకే. సో, బయర్ అనేది మెల్లగా వెళ్ళిపోయింది. ఇన్‌ఫాక్ట్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఇది చాలా బలంగా ఉంది ఇండియాలో. సో, లెట్ ద సెల్లర్ బి అవేర్. అంటే సెల్లర్ మస్ట్ బి మోర్ కేర్‌ఫుల్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ గూడ్స్ ద పర్సన్ ఈజ్ సెల్లింగ్. సో, ఇక్కడ అది మ్యానుఫ్యాక్చరర్ గావచ్చు, లేదా ఒక రిటైలర్ గావచ్చు. ఓకే. సో, ఎనీ కైండ్ ఆఫ్ సెల్లర్ ఈస్ దేర్. సో, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో గూడ్స్‌ని అలాంటి గూడ్స్ ఏదైనా డిఫెక్టివ్ ఉన్నాయా ఏంటా అనేది వాళ్ళు చూసుకొని కొనాలి. సో, లెట్ అస్ సే ఒక షాప్‌లో ఏదో ఒక మిక్సర్ జార్ ఏదో అమ్మారనుకుందాం. సో, ఆ మిక్సీ వెళ్ళగానే చూస్తే కస్టమర్ తీసుకొని వెళ్ళగానే చూస్తే అది డిఫెక్టివ్‌గా ఉంది. అసలు పని చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వచ్చి ఇది పని చేయట్లేదండి అని చెప్పేసి ఇచ్చి దే ఆర్ రిటర్నింగ్ ఇట్. ఆఫ్‌కోర్స్ వారంటీ, ఇన్స్యూరెన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది అదర్ థింగ్. బట్ ప్రిన్సిపల్‌గా చూసినప్పుడు ఏంటంటే సెల్లర్ షుడ్ బి మోర్ అవేర్ దట్ దే షుడ్ నాట్ బి సెల్లింగ్ ఎనీ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్. సో, క్వాలిటీ ఆఫ్ గూడ్స్ మంచిగా ఉండేటట్టు ఈ మ్యానుఫ్యాక్చరర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్, సెల్లర్ ఎవరైతే ఉంటారో, సో ఈవెన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కూడా. సో, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనే ప్రిన్సిపలే లెట్ ద సెల్లర్ బి అవేర్. వాట్ వీఆర్ సెయింగ్ ఇస్ క్యావియట్ వెండిటర్. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకి 2019 నుంచి ఈ ప్రిన్సిపల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రీవియస్లీ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ చూసినప్పుడు 1930 అప్పుడు క్యావియట్ ఎంప్టర్ అనేది ఉండేది. ఇప్పుడు మోస్ట్లీ ఇట్ ఈస్ క్యావియట్ వెండిటర్. ఇంకో లీగల్ మ్యాగ్జిమ్ లెక్స్ ఫ్యాసిట్ రీజమ్. సో, ఈ లెక్స్ ఫ్యాసిట్ రీజమ్కి వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ దీని లిటిల్ మీనింగ్ ఏంటి అని అంటే లా మేక్స్ ద కింగ్ అని అర్థం. లా మేక్స్ ద కింగ్ లా చేయడు. ఓకే, నేను చెప్పిందే శాసనం అని అట్లా అంటాం, కానీ యాక్చువల్లీ వెన్ డెమోక్రసీ ఇవన్నీ కూడా ఇవాల్వ్ అవుతున్నప్పుడు ఏమంటామంటే లా నుంచే ఇన్ఫ్యాక్ట్ కింగ్కి తన లెజిటిమసీ వస్తుంది. లా ఉంది కాబట్టి కింగ్కి లెజిటిమసీ వస్తుంది. సో, లా ఈజ్ సుప్రీం, లా ఈజ్ అబౌవ్ ద కింగ్ కూడా అన్నట్టుగా ఒక రకంగా చూస్తాం. ఏంటంటే లా వల్లనే కింగ్కి పవర్, రూల్, అతని అథెంటిసిటీ, లెజిటిమసీ అన్నీ కూడా వస్తున్నాయని అంటాం. సో, లా ఈజ్ అబౌవ్ ఎవ్రీ వన్, లా ఈజ్ సుప్రీం అనే ప్రిన్సిపల్ని మనం లా ఫ్యాసిట్ రిజమ్ అని అంటాం. సో, ఇన్ వే దీని మీనింగ్ ఏంటి అని అంటే నథింగ్ బట్ లా ఈజ్ అబౌవ్ ఎవ్రీ వన్. కింగ్ ఎవరైనా కానీ, ఇప్పుడు మన ఇండియాలో చూస్తే లెట్స్ ఒక చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బౌండ్ బై లా. మనకు సుప్రీం లా ఏంటిది? కాన్స్టిట్యూషన్. ఆ తర్వాత పార్లమెంట్ చేసిన చట్టాలు కానీ ఇవన్నీ కూడా ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా పాటించాలి. దే ఆర్ నాట్ అబౌవ్ లా, లా ఈజ్ అబౌవ్ దెమ్. అది గుర్తుపెట్టుకోండి. సో, లెట్ అస్ సే ఒక మినిస్టర్ ఈజ్ మిస్యూజింగ్ లా అనుకోండి. సో, హీ కెన్ బి పనిష్డ్. ఓకే. సో, ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అలహాబాద్ హైకోర్టు రాజ్నారాయణ్ కేసు అని ఉంటుంది. అందులో ప్రైమ్ మినిస్టర్ని కూడా అలహాబాద్ హైకోర్టు సమన్ చేసింది. సో, ప్రైమ్ మినిస్టర్ హ్యాడ్ టు అటెండ్ ద కోర్ట్. సో, ఈ రకంగా మనం చూస్తే సో నోబడీ ఈజ్ అబౌవ్ లా అని గుర్తుపెట్టుకోండి. సో, దీనికి సిమిలర్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే సో ఇన్ వే లా మరి సో సుప్రీమసీ ఆఫ్ ద పీపుల్, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అన్నట్టు ఆలోచించినప్పుడు సాలుస్ పాపులీ సుప్రీమా లెక్స్ అనే ఇంకొక లీగల్ మ్యాగ్జిమ్ ఉంది. వెల్ఫేర్ ఆఫ్ ద పీపులే సుప్రీం లా. ఓకే. సిమిలర్ ఇన్ఫ్యాక్ట్ ప్రిన్సిపల్ మన కౌటిల్యుడు, చాణక్య కూడా చెప్తాడు. ఏంటంటే ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ లైస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కింగ్ అని అంటాడు. సో, ఇక్కడ లాటిన్ మ్యాగ్జిమ్ కాబట్టి ఇక్కడ ఏముందంటే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ద సుప్రీం లా. అసలు సుప్రీం లా ఏంటిది? అసలు ప్రజల యొక్క వాళ్ళ బాగోగులు ఉండడమే, వాళ్ళ సంక్షేమం, ప్రజా సంక్షేమమే అన్నిటికంటే సుప్రీం లా అనేది ఈ సాలుస్ పాపులీ సుప్రీమే లెక్స్ అని ఉంటుంది. సో, పాపులీ అని అంటేనే పీపుల్ అని అర్థం. సో, సుప్రీమా లెక్స్ అంటే సుప్రీం లా ఏంటిది? ఓకే. సో, వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అని ఈ రకంగా మీరు ఆ వర్డ్స్ నుంచి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు అనుకుంటున్నాను. సో, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో, దీస్ ఆర్ ఫర్ యూ. ఐ వాంట్ యూ టు గో అండ్ రీడ్ ఎ లిటిల్ ఆన్ దిస్ పర్టిక్యులర్ టర్మ్. ఇల్లీగల్ టర్మ్ ఏంటో కాస్త చూడండి, కొద్దిగా అండర్స్టాండ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు కామెంట్స్లో యూ పుట్ యువర్ ఆన్సర్. పర్ ఇన్క్యూరియం, దిస్ రిఫర్స్ టు ఏ వాట్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్. ఈ పర్ క్యూరియం అనేది వాట్ కైండ్ ఆఫ్ జడ్జ్మెంట్. లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఐ వాంట్ యూ టు గో రీడ్ అప్ ఎ లిటిల్ అండ్ పుట్ యువర్ కామెంట్స్. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్, చాలాసార్లు వినే ఉంటారు ఇది. సువో మోటో యాక్షన్ మీన్స్ వాట్? ఓకే. సో, రీడ్ ద ఆప్షన్స్, పుట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఓకే. సో, ఐ హోప్ దిస్ సెషన్ హ్యాస్ బీన్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో, మనకి ఏవైతే నేను ఈ లీగల్ టర్మ్స్, మ్యాగ్జిమ్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాను, అవన్నీ కూడా మీకు ఫ్రీగా మెటీరియల్ అలాంగ్ విత్ దీస్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ గివింగ్ యూ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో, డూ
follow this Law Vidya Telegram channel. So join that channel and you're going to get free material.